అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని, నిరుపేద విద్యార్థులకు మరింత విద్య అభ్యసించేందుకు పేదరికం అడ్డు కాకూడదని కృష్ణా బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో తణుకులో నిరుపేద కుటుంబం ఇబ్బంది పడుతుందని మిత్రుల ద్వారా సమాచారం అందుకుని స్వయంగా తణుకు వెళ్లి తణుకు టీడీపీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో గంటా త్రిమూర్తుల సౌజన్యంతో ఎండమాని గౌరీ కుమారులు 7వ తరగతి 2వ తరగతి చదువుతున్న చంద్రమౌళి సాయి మందన్ అమరేశ్వర్ కు 30,000 రూపాయలు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే దాత గంటా త్రిమూర్తులను అభినందించారు. ఈ సందర్భంగా గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ 2024 విద్యా సంవత్సరం ప్రారంభమైందని, చదువునకు పేదరికం అడ్డు కాకూడదని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకోవాలని, చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి శ్రీనివాసరావు, వినకోట విజయ్, నేదునూరి గంగాధర తిలక్, మద్దుల సాయిరాం, అమర్ బాబు, గొలగాని దుర్గాప్రసాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ స్టూడెంట్లు ముందు కూడా బాగా చదువుకోవాలని కోరుతున్నాను. అన్ని దానిల కన్నా విద్యాదానం చాలా గొప్ప విశేషం. నేను వచ్చేప్పటికి రాష్ట్రంలో కృష్ణబలిజలో సంఘికులకు కానీ అలాగే స్టూడెంట్లకు కానీ నా చేతన ఆర్థిక సాయం చేస్తూ ఉంటాను. అందులో భాగంగా ఈరోజు ఈ పిల్లలకే చేయడం జరిగింది. ఈ ఆర్మిల్లి రాధాకృష్ణ గారు చేతుల మీదుగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. జై టీడీపీ, జై టీడీపీ. గంటా త్రిమూర్తులు గారు ఎక్కడ ఆపదున్నా, ఎక్కడ ఇదున్నా సరే వచ్చి తగినంత విధంగా ఆర్థిక సాయం చేస్తారో. అతను వ్యాపార నిమిత్తం తణుకు రావడం జరిగింది. తణుకు రాస్తే గణేష్ గారు ఆయన ద్వారా ఇద్దరు పిల్లల స్టూడెంట్స్కి ఆర్థిక సాయం చేయాలి చదువుకుంటా అనడంతో